సరే ఇటు అమరావతి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే 2 రోజుల నుంచి కూడా ఒక వివాదాస్పదంగా మారిపోయింది. ఒక సీనియర్ జర్నలిస్ట్ అమరావతి మహిళల పైన చేసిన కామెంట్స్ ఏవైతే ఉందో అది చర్చనీయాంశంగా కూడా మారిపోయాయి. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తారు. ఇంకొక ఆయన కోసం వెతుకుతున్నారు కూడా. సో ఇలా అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన కామెంట్స్ అనేది అసలు ఎలా చేయగలిగారు ఆ కామెంట్స్? మీరు ఏ విధంగా చూస్తారు అసలు? అంటే కొంతకాలంగా రాజకీయాల్లో ఒక దిగజారుడు రాజకీయ సంస్కృతే దిగజారి అవును. మొత్తంగా ఓవరాల్గా. ఇవాళ కల్చర్డ్గా మెచ్యూర్డ్గా నేను జవహర్లాల్ నెహ్రూ మాట్లాడినట్టు లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినట్టు తూచి మాట్లాడడం రాజకీయ నాయకుడు అది చాలా వరకు మన రాజకీయ పరిభాష పోయి భాష యొక్క స్వభావమే మారింది. ఎంత అగ్రెసివ్గా మాట్లాడితే అగ్రెసివ్గా మారడం వరకు సమాజం రికన్సైల్ అయింది. కానీ తిట్టుకునేటప్పుడు వాడు కొంచెం మహిళ లేకుండా తిట్లు చాలా తక్కువ. ఏ తిట్టైనా మహిళ చుట్టూ తిరుగుతుంటుంది. కనుక అది నువ్వేమిటి నువ్వు బాస్టర్డ్ ఇది అని అన్నారు అనుకోండి, అంత మహిళను తిట్టడం. మగవాళ్ళని తిట్టాలని ఉంటుంది కానీ తిట్టు మాత్రము మహిళ చుట్టూ తిరుగుతుంటుంది. ఇది కల్చరల్గా ఒక డీజనరేటెడ్ సిస్టమ్ వస్తున్నది. కానీ ఒక రాజధాని గురించి రెఫర్ చేస్తుంది. అది మా వేశ్యల కేంద్రం అనడం అవుతుంది. అక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు, తర్వాత వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో మహిళలు ఉన్నారు. మీకు ఆ మాత్రం సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా రాజకీయ నాయకుడు అయినా విశ్లేషకుడైనా. విశ్లేషణ చేసేటప్పుడు ఎవరి కొరకు చేస్తున్నావు విశ్లేషణ? సమాజం కొరకు చేస్తున్నావు. నువ్వు విశ్లేషకుడు చేయవలసిన పని సమాజాన్ని సెన్సిటైజ్ చేయాలి, సమాజ అవగాహన పెంచాలి, సమాజ చైతన్యం పెంచాలి. అది కదా విశ్లేషణ అంటే. నువ్వు వచ్చి ఇక్కడ అసలు రాజధాని గురించి నీకు అమరావతి మీద ఏమైనా కోపం ఉంటుండొచ్చు, కానీ నువ్వు అమరావతి మీద అసలు అది సరి అయిన కేంద్రమేనా, అది తప్పుడు నిర్ణయం, అది మీరేమన్నా చెల్లుతుంది. కానీ ఆ మహిళల మీద ఎందుకు పోవాలి అసలు? అది మహిళల గురించి అనవలసిన అవసరం ఈయనకి ఏమవుతుంది? అది విశ్లేషణ ఎలా అవుతుంది? కనుక దానివల్ల ఏమైపోయింది? తప్పకుండా సమాజంలో మహిళలు ఇవాళ ఆత్మగౌరవం ఇవాళ ఏదైతుందో ఒక మహిళా ఉద్యమాలు నడుస్తున్నాయి. మహిళలు తమ ఆత్మగౌరవం కొరకు ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. మహిళ వాళ్ళు ఎక్కువ చైతన్యవంతురాలు. కనుక ఒక వేశ్య అయినా కూడా, వేశ్య కూడా ఒక మహిళ. తర్వాత ఆమె ఆ వృత్తిలో ఎందుకు పోయింది, తర్వాత ఆమె ఏ పరిస్థితిలో పోయింది. మేము మాట్లాడుతూ చెప్పాను కదా, ఇప్పుడు బుద్ధుడు మా ఆమ్రపాలి పిలిస్తే ఆమె ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆమ్రపాలి అప్పుడు దేవదాసి, కానీ మరి బుద్ధుడు ఆమ్రపాలిని గౌరవించాడు. మీరు కన్యాశుల్కంలో అప్పారావు గారు మధురవాణిని ఒక నోబెల్ క్యారెక్టర్గా, ఆమె వృత్తి చాలా వేశ్యావృత్తి కావచ్చు, కానీ ఆమె హ్యూమన్ బీయింగ్గా, నోబెల్ హ్యూమన్ బీయింగ్గా బిల్డ్ చేస్తారు. కనుక వేశ్య అయినంత మాత్రాన, ఆ వృత్తిలో ఉన్నంత మాత్రాన, ఆ వ్యక్తి ఎవరైతే ఆ వృత్తిలో ఉందో, ఏ పరిస్థితిలో అసహాయ పరిస్థితిలో ఆ వృత్తిలోకి ఆమె పోయిందో, కానీ ఆమె స్టిల్ గౌరవించబడవలసిన మహిళని. కనుక ఇది రాజకీయ భాష, విశ్లేషకుల భాష, తర్వాత మొత్తం నాగరికత యొక్క డీజనరేషను, ఒక దిగజారుడు వ్యవహారమే. కానీ ఆయన అన్నది మాత్రము అది స్లిప్ ఆఫ్ టంగ్ అని కూడా అనడానికి వీల్లేదు. అతను డెలిబరేట్గానే విశ్లేషణ చేసేటప్పుడు అలా అనడం ఏదైతుంది. ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉండొచ్చు, అమరావతి మీద కోపం ఉండొచ్చు, కానీ అమరావతిలో మహిళ మీద కోపం ఎందుకు? ఒకవేళ వేషం కూడా ఆ వేషం మీద ఏం సంబంధం అసలు? అది దానికి దీనికి సంబంధం లేదు కదా. సంబంధం లేదా? ఈయన అడిగిన అతనేమో ఏదో అడిగాడు. అయితే ఇవాళ ఆయన ఎందుకు తప్పుపడుతున్నారంటే, యాంకరు ఇది మీరు అనవలసింది కాదండి అని ఇమీడియట్గా కరెక్ట్ చేయవలసింది. ఇట్లా జవాబు చెప్పకూడదు. ఇది ఛానల్, ఇది మేము ప్రజలందరూ వేల మంది ప్రజలు చూస్తున్నారు. కనుక మీరు ఇటువంటి భాష మా ఛానల్ దీన్ని అంగీకరించదు, ప్రజలు కూడా దీన్ని అంగీకరించి ఆయన ఒక మాట అనవలసింది. ఆయన కూడా దాన్ని ఉద్రేకంలో ఉండి కొంచెం ఆయన ఎమోషనల్ టైప్ ఆఫ్. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో ఆయన యాంకర్గా ఉన్నప్పుడు చాలా ఎమోషనల్ మాట్లాడుతాను. ఆయన అనుకోండి అంటే అటువంటిది ప్రజలు చాలా ఇష్టపడతారు అని ఆయన చాలా కాలంగా ఒక 20-30 ఏళ్ళ నుంచి ఆ పని చేస్తున్నాడు. కానీ ఈ మాట ఏదైతే జరిగిందో అది ఈయన అప్పుడే ఇమీడియట్గా చెక్ పెడితే ఇంత గందరగోళం జరిగేది కాదు. చివరికి ఆయన అరెస్ట్ చేశారు. సరే, అరెస్ట్ చేసి ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పినప్పుడు ఈయన అభ్యంతరం చేయలేదని ఈయన అరెస్టు. అతను ఎక్కడో ఇప్పుడు దొరకడం లేదు. దొరికిన తర్వాత కూడా ఆయన
పాశ్చాత్తాపడము, లేకపోతే ఇది పొరపాటు జరిగింది, తర్వాత నన్ను నేను సరిదిద్దుకుంటాను. కనీసం ఆ మాటలన్నా అయినా కొంత కాకుండా కొంత ఇదే అయ్యేది. మనిషి దొరకకుండా పోయాడంటే చాలా తప్పు చేస్తున్నాను అనుకుంటున్నాడో, లేక భయపడేవో ఎక్కడికైనా వెళ్ళాడు. కానీ నా దృష్టిలో ఇది కల్చరు అంటే కొంత సెన్సిబిలిటీ ఉండి కాస్త మహిళల పట్ల గౌరవం ఉన్న ఎవరికైనా కూడా అతను చేసిన కామెంట్ మాత్రం అది ఏ పరిస్థితిలో కూడా అంగీకరించవలసింది కాదు. అతను తప్పకుండా, అతనే కాదు, అట్లా విశ్లేషించే వాళ్ళందరూ, అట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇవాళ అవగాహన చేసుకోవాలంటే మహిళ ఏదో మీరు గతంలో మాట్లాడినట్టుగా ఆమె పట్ల మాట్లాడితే ఆమె సహించే పరిస్థితి ఉంది, ఏదో ఆ చరిత్రలో ఆ స్థాయి దాటిపోయింది అని అవగాహన పెరిగితే ఈ మొత్తం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో దీనికి ఒక సామాజిక ప్రయోజనం ఏమిటంటే ఇటువంటిది మళ్ళీ జరగకూడదు. యాంకర్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం అడిగే ప్రశ్నకు ఒకవేళ మేము చెప్పే జవాబు కొంత అభ్యంతరకరంగా ఉంటే చెప్పాలి. అట్లా మా ఛానల్ అట్టగా అసలు అది అభ్యంతరకాలం కొంత, ఇది మాది సివిలైజ్డ్ ఛానల్, మేము భాషను కొంత జాగ్రత్తగా ఉపయోగించాలనుకున్నాం. ఎందుకంటే మేము ప్రజలకి మీ సమాచారాన్ని సేకరిస్తున్నాం కదా అని అనవలసింది. కనుక ఇది యాంకర్స్ కూడా ఒక రకమైన ఇదే ఒక అంటే సవాల్ లాంటిది, ఒక పాఠం లాంటిది. కానీ అనవలసింది కాదండి, అదైతే అనవలసింది కాదు. అతను తప్పకుండా క్షమాపణ కోరాలి. ఒకవేళ ఏదైనా మహిళను కించపరిచినందుకు ఏదైనా పనిష్మెంట్ ఉంటే దాన్ని తప్పకుండా అనుభవించవలసింది. ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది సార్. అది సాక్షి టీవీలో వచ్చింది. సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున మహిళల నుంచి, అమరావతి మహిళల నుంచి, పొలిటికల్ లీడర్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. సారీ చెప్పలేదు కానీ ఆయన అరెస్ట్ ని ఖండిస్తున్నాను, గతంలో టీడీపీ వాళ్ళ లీడర్స్ మహిళలపైన ఎటువంటి కామెంట్స్ చేశారని ఆయన మరొకసారి వీళ్ళ కామెంట్స్ ని గుర్తు చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా. చాలా ఈ పాటికి ఆయన ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలో, ఎట్లా ఎంత మెచ్యూర్డ్గా ఉండాలో, ఎందుకు ఆయన పూర్తిగా అంత మెచ్యూరు కాలేదని నాకు అనిపిస్తుంది. కనుక ఆయన తప్పకుండా ఫస్ట్ చెప్పవలసిందంటే మా పార్టీ వాడు కాబట్టి, మా పార్టీ ఇటువంటి భాషని అంగీకరించదు, ఇది తప్పకుండా అతను పొరపాటు చేస్తారు, పార్టీ దీని మీద తప్పకుండా పరిశీలిస్తుంది అని అంటే సరిపోయేది. కానీ వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యారంటే తమ పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా తామును వాళ్ళని డిఫెండ్ చేయడం తమ పని అనుకుంటున్నారు. తప్పులు చేసినా ఒప్పులు చేసినా మన పార్టీ వాడు చేశాడు కాబట్టి నేను నాయకుడిగా అతన్ని డిఫెండ్, మీరు అన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. చేస్తే మొత్తం పార్టీ మీద పడుతుంది కదా. ఇవాళ ఆ మనిషి ఏదైతే కామెంట్ చేశాడో అది ఇవాళ ఆయన మీదే కోపం ఉంది మహిళలకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ దాన్ని ఏమాత్రం ఇది మీరు క్షమించాలి, మహిళలు మా పార్టీ వాళ్ళు అట్లా అనవలసింది కాదు అని అనకపోవడం అనేది మొత్తం పార్టీ మీద పడుతుంది. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదు కదా, ఆ పార్టీ నాయకుడు కదా. ఈ రాజు ఎవరైతే అన్నాడో అతను వ్యక్తి, కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదు కదా. ఆయన ఒక లీడరు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు. కనుక భాషను వీళ్ళు, నేను నిరంతరంగా అందరూ చెప్తున్నారు రాజకీయ నాయకులకి, మీ భాషను ఇంప్రూవ్ చేసుకోవాలి. పబ్లిక్ లైఫ్లో భాషకు ఉండేటువంటి ప్రమాణం ఏదైతుందో అది ఒక నాగరికత ప్రమాణం. ఒక సమాజము పరిణితి చెందుతుందా లేదా, సమాజం ఎవాల్వ్ అవుతుందా లేదా అనడానికి భాష ఒక సంకేతం. కానీ మీరు భాషను ఉపయోగించేటప్పుడు దాన్ని ఇష్టం వచ్చినట్లుగా భాష ఉంది కదా అని అది మాట్లాడడం తప్పు. ఎందుకంటే చెడ్డ భాష కూడా భాషలో ఇవాల్వ్గా వచ్చింది. అది ఈ ఒక మనిషిని అవమానపరచడానికి, తన ఆగ్రహాన్ని తెలపడానికి మన దేశంలో దురదృష్టవశాత్తు అది మహిళల చుట్టూ తిరగడము. ఏ తిట్టైనా దాంట్లో ఏదో తిట్టవలసిందే మగవాడిని, కానీ తిట్టు మాత్రం ఆడవాళ్ళతో అసోసియేట్. ఇది కల్చరల్గానే అక్కడ ఒక చాలా సీరియస్ లోపం ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దుకునే వాళ్ళుగా దాన్ని ఇంకా ఫర్దర్ దాన్ని దిగజార్చి ఇట్లా మాట్లాడడం ఏదైతుందో ఇది నా దృష్టిలో తప్పకుండా సమాజం చర్చించవలసిన అంశం. సమాజం చాలా సీరియస్గా చర్చించవచ్చు. మనందరం కూడా మన భాషను మాట్లాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక ఎరుక ఏదైతుందో అది తెలుసుకోవాల్సిన సమయం.